మరి డాడీలు ఏం చేస్తారు? ఇంట్లో కూసున్నోళ్ళు కూసోక పిల్లలను బండి ముంగట కూసబెట్టుకొని అటు ఇటు తిరిగి వస్తారు. ఇక కొందరు పోరలేమో డాడీతో తిరిగిన అలవాటుకు అయ్యా ఎటు పోయినా నేను వస్తా అని ఏడుపులు బొబ్బలు పెడతారు. సరే ఎవరి ఇంట్లో సిచ్యువేషన్స్ అల్లే కానీ పిల్లలను బండికి కొద్ది రోజులు దూరంగా ఉంచడమే బెటరుల్లా. ముఖ్యంగా ఇగో గిట్లా కూసబెట్టుకొని ప్రయాణాలు అయితే చేయొద్దు. రాముల భగవంత చూసిన రానుల తండ్రి కొడుకుల కథ ఎట్లున్నదో. ఒక దిక్కు పిల్లగాడు నిద్రపోతున్నాడు, ఇంకో దిక్కు తండ్రి బైక్ నడుపుతున్నాడు, మళ్ళీ అది కూడా ఒక్క చేయితోని. ఓ అన్న పిల్లగాడు కదులుతున్నాడే జర్ర ఎటమటం అయితే లేనిపోని పీకులాట ఉంటుంది. మరి ఇది ఏ ఊర్లోనో కానీ పిల్లగాన్ని కూసబెట్టుకొని పోతుంటే కార్లో కూర్చున్న వాళ్ళు వీడియో తీసిండ్రు. ఇట్లా కనీసం మరి ఆ కారు వాళ్ళన్నా బండి అయినాకి చెప్పి ముంగటనన్నా కూసబెట్టుకోమని చెప్పేది ఉండే. గంత చిన్న పిల్లగాళ్ళను బండి ఎక్కించుకున్నాడే ఇబ్బందికరం అంటే మళ్ళా దాంట్లో పిల్లగానికి హెల్మెట్ లేదు, మీదికెంచి నిద్రపోయిండు. బండ్ల మీద పిల్లలను ఎక్కించుకొని తిరిగే అన్నలు జర మీరైతే ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. మరి ఇట్లా ప్రమాదకరంగా తిప్పకండి పిల్లలను. ఏమంటున్నాం?